ఎన్ఆర్ఐస్ నన్ను అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటో తెలుసా? మనోజ్, ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, బట్ ఎలా స్టార్ట్ చేయాలి? మీకు కూడా అదే డౌట్ ఉంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ స్టెప్ మీకు ఈదర్ ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్ఓ అకౌంట్ ఉండాలి. ఎన్ఆర్ఈ అకౌంట్ అంటే మీరు అబ్రాడ్లో ఎర్న్ చేసిన మనీని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎన్ఆర్ఓ అకౌంట్ అంటే ఇండియాలో జనరేట్ అయ్యే ఇన్కమ్ లైక్ రెంట్, డివిడెండ్స్, పెన్షన్ లాంటి వాటిని మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఎన్ఆర్ఐ డెమాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే డీమ్యాట్ అకౌంట్ కంపల్సరీ. ఈ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు బ్రోకర్ మీకు పిఐఎస్ లేదా నాన్ పిఐఎస్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీరు ప్రాఫిట్ని మళ్ళీ అబ్రోడ్కి మూవ్ చేయాలి అనుకుంటే పిఐఎస్ అకౌంట్ ఉండాలి. లేదా ప్రాఫిట్స్ ఇండియాలోనే ఉంచుకొని రీఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నాన్ పిఐఎస్ ఆప్షన్ సరిపోతుంది. స్టెప్ 3. ఇప్పుడు యాక్చువల్ ఇన్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు హెచ్ఎన్ఐ లేదా అల్ట్రా హెచ్ఎన్ఐ అయితే లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ చేయడానికి పిఎంఎస్ అండ్ ఏఐఎఫ్ లాంటి ఆప్షన్స్ కన్సిడర్ చేయొచ్చు. ఇవి ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ పోర్ట్ఫోలియోస్. ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ యూజువలీ 5 నుంచి 7 ఇయర్స్ ఉంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ పిఎంఎస్కి 50 లక్షలు, ఏఐఎఫ్కి 1 కోట్లు ఉంటుంది. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. న్యూ ఇన్వెస్టర్స్ అయితే మీరు మ్యూచువల్ ఫండ్స్తో స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు మార్కెట్ నాలెడ్జ్ అండ్ టైం ఉంటే డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్కెట్ రిస్క్ తక్కువ ఉండాలి, ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే బాండ్స్ని కన్సిడర్ చేయొచ్చు. మీ ఫైనాన్షియల్ నీడ్స్కి తగ్గట్టు రైట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ చేయాలి అనుకునే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి.